కల్తీ లిక్కర్ కేసునే కల్తీ చేశారు. ఇప్పుడు కల్తీ లిక్కర్ కేసుని కల్తీగా మార్చారు. దాంతో ఈ దోషులందరూ తప్పించుకుంటారు. రేపు పొద్దున ఎవడికి శిక్ష పడదు, కేసు క్లోజ్ అయిపోతుంది. తాగిన వాడు బతుకుంటాడా చస్తాడా అనేటటువంటిది భవిష్యత్తులో వాడు చస్తే కనుక ఆడు తాగుడు వల్ల చచ్చాడంటారు, కానీ కల్తీ లిక్కర్ వల్ల చచ్చాడంటారు. అది కల్తీ వలన అన్నది కూడా ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు జగన్ టైంలో చచ్చిపోయిన వాళ్ళందరూ కల్తీ లెక్కర్ వాళ్ళని ఇప్పుడు ఎట్లా స్టేట్మెంట్లు ఇస్తున్నారో, రేపు పొద్దున భవిష్యత్తులో అట్లాంటి స్టేట్మెంట్లకి రాజకీయంగా పరిమితమవుతుంది తప్పించి, నిజాయితీ చచ్చిపోయింది. నిజ జీవితంలో రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలకు ఉండాల్సినటువంటి కనీస నైతిక బాధ్యత చచ్చిపోయింది. ఆ వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి అధికారులు నిస్సిగ్గుగా చేసినటువంటి ఒక తప్పు, రాజకీయ నిర్ణయాలకి అనుగుణంగా తాబేదారులుగా పనిచేసినటువంటి అతి పెద్దదైనటువంటి నీచమైనటువంటి కేసు ఇది. అంతకుమించి మరేం లేదు దీంట్లో. ఎందుకంటే వాడు కల్తీ లెక్కర్తో దొరికినటువంటి వాడు జయచంద్రారెడ్డి అనేటువంటి వాడు విదేశాల్లో ఉన్నాడు. వాడిని ఈ రోజు వరకు పట్టరాలా. వాడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాడు. అతన్ని ఈ రోజు వరకు ముట్టుకోరు. రెండవది, అతని పేరే ప్రస్తావన ఉండట్లేదు ఇక్కడ. అది ఒక ఆస్పెక్ట్, అది పక్కన పెట్టేద్దాం. రెండవది, ఈ జనార్దన్ రావు అతని మనిషి, వీళ్ళిద్దరు పార్ట్నర్లు అన్నది తెలుసు. విదేశాల్లో అక్కడ మద్యం దుకాణాలు ఉన్నాయి, మద్యం వ్యాపారాలు ఉన్నాయి అన్నది తెలుసు. చివరిన రెడ్డి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ఇది ఎన్ని రోజులు నడుపుతారు నాటకాలు? వీళ్ళ అభ్యర్థే కదా అక్కడ.